మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే మనము జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు అయితే మనము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. వాళ్ళు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వేడుకలు అయితే జరుపుతున్నారు. ఎలా వేడుకలు జరుపుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నిజంగా అతి తక్కువ వయసులో మన రాజశేఖర రెడ్డి గారు అయితే పిసిసి పదవిని చేపట్టారు. అలాగే 6 సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలిచారనమాట. సో మీరు ఎలా భావిస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఓటమిని ఎరుగని మహానేత. ఆయన దృఢ నిశ్చయం, పేదల పట్ల ఆయన మనస వాచ ఆయన నమ్మిన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాడు. దాంట్లో ఆయన ప్రజా జీవితంలో గెలిచి మహానేతగా ఎదిగినారు. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ యావత్తు ఆయన తలుచుకుంటున్నాం, ఆయన నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. పేదల పక్షాన్ని నిలబడిన ఏకైక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆయన స్మరించుకుంటున్నాం. ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ఆయన ఆ పదవులు చేపట్టే దాని వెనుకల కఠోర దీక్ష ఉంది, శ్రమ ఉంది, ఆయన పట్టుదల ఉంది, ఆయన నిబద్ధత ఉంది. ప్రతి ఒక్కటి అనుక్షణం ప్రజల కోసమే. ఆయన మొహంలో చిరునవ్వు ఎప్పుడు చెరగని ముద్రగా మన రాజశేఖర రెడ్డి గారిని మనం అనుకోవచ్చు. రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నిలిచిన ఏ వ్యక్తి అయినా కూడా ప్రజాసేవ కోసమే అనేది ఉంటుంది. ఆయన ఇంకా ఎవరు సాటి రారు. సార్ ఆయన స్ఫూర్తితో మీరు ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మా తరతరాలుగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మా కుటుంబానికి, చాలా మందికి పల్లెల్లో ఇప్పటికి కూడా కుటుంబాలే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, ఆయనతో మేము నడిచిన విధానం, ఆయన చూస్తే చాలా నేర్చుకునే విషయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీనే మన దేశానికి భవిష్యత్తు. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రపంచంలో కూడా మనం భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన కేంద్రంలో ఉంటేనే ప్రపంచంలో మన భారతదేశానికి మంచి స్థానం లభిస్తుంది. ఫైనల్ గా చూసుకున్నట్లయితే సార్, ఈయనున్నప్పుడు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు? అదేమన్నా చాలా అభివృద్ధి చెందినట్టు మీరు చెప్పగలరా? రాజశేఖర రెడ్డి గారి గురించి మనం అసలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 108 వైద్యాన్ని పేదలకు తక్షణమే ఏ విధంగా అందించవచ్చు అనే తన సొంత ఆలోచన కాంగ్రెస్ పార్టీకి చెప్పి, పార్టీ ద్వారా 108 అనేది పరిపూర్ణమైన, మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 108 దాన్ని వేరే రాష్ట్రాలు అంటే కర్ణాటక కానీ ఇట్లా మన పక్క రాష్ట్రాలు కూడా దాన్ని అవలంబిస్తున్నాయి. 108 అనే విధానాన్ని వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని చేసేంత మంచి ప్రోగ్రాం అది. అదేవిధంగా విద్యుత్తు, రైతులకు ఉచిత విద్యుత్తు కొన్ని గంటల పాటు ఇచ్చి రైతులు అభివృద్ధి చెందడానికి, వాళ్ళు పొలాలు పండించుకోవడానికి, వాళ్ళు ప్రతి ఒక్క విషయంలోనూ ఉచిత విద్యుత్ అనేది వాళ్ళకు చాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే పిల్లలకు బీటెక్ చదవాలంటే స్తోమత లేని పిల్లలకి ఎంతో మందికి వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు దేశం యావత్తు చాలా చోట్ల పిల్లలకు విద్య కోసం ఫీజు ఇస్తున్నారు. దానికి పునాది మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారో ఆ తర్వాతనే దేశం యావత్తు అదే విధంగా దాన్ని ఫాలో అవుతూ, అలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు జన హృదయ నేత అని ఊరికే ఎవరనరు. జనాల కోసం, ప్రజల కోసం, పేదల కోసం ఆయన తాపత్రయపడమే, ఆయన ఉద్దేశమే ప్రజల కోసం ఉంది. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన సేవ చేశారు. ఆ సేవలో భాగంగానే ఈ రోజు కూడా జనాలు ఆయన ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడైతే ఆయన జన్మదిన వేడుకలు ఒక గ్రామంలోనే కాదు, మన భారతదేశం అంతా పండుగ వాతావరణం నెలకొనేది. అలాగే ఆయన మరణించినప్పుడు కొన్ని వేల గుండెలు కూడా ఆగిపోయాయి. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? వేల గుండెలు ఆగిపోయినాయంటే అది ఆయన చేసుకున్న పుణ్యఫలం. రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. మా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంకా చెప్పే అవసరం లేదు, చాలా గర్వకారణం. అలాంటి వ్యక్తి దూరం అయితే ఎవరైనా, కనీసం టీవీలలో అతుక్కుపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఏడ్చిన వాళ్ళు అయితే ఇంకా వేలల్లో లక్షల్లో ఉన్నారు. అదంతా ఎందుకు జరిగిందంటే అంతగా ప్రజలను ఆకట్టుకొని, పేదలను ఆకట్టుకొని, పేదల పక్షాన ఆయన పరిపాలన సాగింది. కాబట్టి ఆయనకు ఆ విధంగా అందరూ హృదయపూర్వకంగా హార్ట్ అటాక్తో కానీ, ఏడుపులు కానీ అసలు వర్ణనాతీతం. ఆ రోజుల్లో ఎక్కువగా అభిమానించారు ప్రజలే. ఎక్కువగా అభిమానించారు కాబట్టి ఆ విధంగా అడిక్ట్ అయిపోయినారు. రాజశేఖర రెడ్డి అంటేనే పేదల పాలిట పెన్నిది. నమస్తే మేడం. నమస్తే మీ అండి. పేరు? నా పేరు మీనా కుమారి, ఎక్స్ కౌన్సిలర్ అండి. మేడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట పండుగ వాతావరణం అయితే ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన జననేత, జనాల యొక్క హృదయంలో నివసించినటువంటి వాడు. ఆయన చేసినటువంటి మేళ్లు ఇన్ని అన్నీ కావు. ఉదాహరణకు ఇందాక రెడ్డి సాహెబ్ గారు చెప్పినట్లు ఆయన చేసిన పలు కార్యక్రమంలో ముఖ్యమైనది ఈ ముస్లిం వర్గాలకు బీసీఈ అనేటువంటిది కల్పించినాడు, రిజర్వేషన్ కల్పించినాడు. అది అనేక మందిని ఆ యొక్క అవకాశం ఇచ్చినందుకు ముస్లింలకి అనేక మంది దగ్గర నుంచి అనేక ఎదిరింపులను ఆయన భరించినాడు. ముస్లింలకు ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వాలా అట్లా అని. కానీ దానివల్ల అనేక మంది పిల్లలు, ముస్లిం పిల్లలు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, మంచి అనేకమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేదల పెన్నిదే కాదు, మంచి హృదయం కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. అందరినీ ఎవరికి కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మరి సంతోషంగా వాళ్ళ తలపైన చేయి పెట్టి ప్రేమతో వాళ్ళ యొక్క సమస్యను విని గ్రహించి దాన్ని పరిష్కరించగలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఎప్పుడు చెరగని చిరునవ్వు అయింది. ఎన్ని కష్టాలు హృదయంలో ఉంటుందో, ఎంతమంది ఆపోజిషన్ పార్టీలు వేసే బాణాలు ఆయన హృదయంలో ఉంటుందో, అయినా కూడా ప్రజల ముందు వచ్చినప్పుడు సన్నిహితంగాను చిరునవ్వుతోను పలకరించేటువంటి చాలా ఉన్నతమైనటువంటి గుణం అనమాట. మనకి ఎన్ని కష్టాలు, మనం ముఖం చిట్లించి పెట్టుకుంటే ఎదుటి వ్యక్తి మనం సమస్యని ఏమింటాడు ఈయన అని అనుకుంటారు. అలా కాకుండా చిరునవ్వు ఉండింది అనుకోసారి మనము నవ్వుతాం. మన హృదయం కూడా సంతోషంగా ఉత్సహిస్తుంది. అయ్యో, ఆయన మనల్ని చూసి నవ్వినాడు. ఈ నవ్వు అనేది ఎంతో ఉన్నతమైనది. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వితే మనం కూడా నవ్వేస్తాం, తెలుసా? అది ఒక అద్భుతమైనటువంటి వరం ఆయనకి. ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయంలో వస్తూ ఆయన జీవితాంతం కూడా 4 సార్లు ఎమ్మెల్యేగాను, 6 సార్లు లెజిస్లేటివ్ అసెంబ్లీకి గాను ప్రతి నిత్యము అక్కడి నుంచి చూస్తే ఆయన ప్రయాణము చివరి అతని మరణం వరకు కూడా దేశం కొరకు, ప్రజల కొరకే సేవ చేస్తూ ఆయన తన ప్రాణాన్ని గాల్లో వదిలినట్లు తెలుస్తాను. కాబట్టి దీన్ని బట్టి ఏమంటే ఆయన ఒక మహోన్నతుడు. కాబట్టి ఈ రోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి అంజలి తెలియజేసుకుంటున్నాను.